కంప్లీట్గా మొన్న ఐ బొమ్మ అండ్ రవిని అరెస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన హీరోని చేశారు. ఈ టికెట్ రేట్లు పెంచడం వల్లే ఈ కాపీ ఎక్కువ సరే నా పాయింట్ నా వ్యూ చెప్తాను. ఒకటి అసలు ఇప్పుడేంటి ఐబొమ్మ ఓన్లీ టికెట్ రేట్లు పెంచిన సినిమాలనే అలా ఏం లేదు బయట. మరి ఏంటి అన్ని సినిమాలు వదిలేడు. మరి అంటే ఈ పైరేటెడ్ అంటే రాబిన్ హుడ్ నేను కూడా బయట చూసారు కదా సోషల్ మీడియా. రాబిన్ హుడ్ అంటే ఏంటండి, ఉన్నాళ్ళ దగ్గర దోసుకుని లేని వాళ్ళకి పెట్టేది. అది మనకు తెలిసిన రాబిన్ హుడ్. అవును. ఈ క్యాండిడేట్ ఏం చేశాడు, ఎవరికి పంచాడు? లేకపోతే ఏ సినిమాలు మరి మనం అనుకునే అసలు టికెట్ రేట్లు పెంచిన సినిమాలు మీకు 90% ఉంటాయి. అవును. పెంచిన సినిమాలు 10%. అవును. మరి 90% సినిమాలు కూడా అన్నీ చేసుకుని డబ్బులు చేసుకున్నారు కదా. మరి దాని గురించి మాట్లాడరేంటి? మీ మాట్లాడడం ఖండించి ఉందండి యాక్చువల్గా మా కాదండి అనేది. అరే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారా టికెట్ రేట్లు పెంచడం వలన, మీకోసమని చెప్పేసి నేను ఆ పెంచిన టికెట్లు మాత్రమే, ఆ సినిమాలు మాత్రమే నేను పైరసీ చేసి మీకు వదులుతున్నాను, మీరు చూసుకుంటారా అని ఏమైనా గౌతమ్ బుద్ధుల్లా చేశాడా? అలా ఏం చేయలేదు. మరి అలా వేస్ట్. ఇది చాలు. ఇది ఏంటండి అసలు రాబిన్ హుడ్ ఏంటి వినటానికే దరిద్రంగా ఉంది. అంటే ఒక్కో ప్రోడక్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎప్పుడో 1950s లేట్ 50sలో వచ్చిన సినిమాటోగ్రఫీ యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు. అప్పుడు సినిమా అనేది కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు కూడా అదే భలేవాళ్ళు. ఇప్పుడు నాట్ ఎనీమోర్. యూట్యూబ్లో కంటెంట్ ఉంది, మీకు రీల్స్ ఉన్నాయి. సో కామన్ మ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ వ్యూ చేంజ్ అయింది. మీ దగ్గర క్వాలిటీ కంటెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవడానికి వస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాలు బాగుంది అని టాక్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూస్తే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు పండగలు వస్తున్నాయండి. పండగలు వచ్చినప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచుతున్నారుగా. 100%. విజయవాడ ఇక్కడి నుంచి విజయవాడకి ఊళ్ళకి వెళ్ళాయి 200 ఉండే 400 500 చేస్తున్నారు. మరి అసలు కామన్ మ్యాన్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టే బస్సు, ఆర్టీసీ, బస్సు, ట్రైన్లు 1000-1500 కూడా చేస్తూ ఉన్నారు. మరి అవి పెంచుతున్నప్పుడు సినిమా ఇప్పుడు ఇట్ ఈస్ బై చాయిస్. మేము ఎవరు ఫోర్స్ చేయట్లా. మీరు సినిమాకి 100 రూపాయలు పెట్టుకుని రండి, 200 రూపాయలు పెట్టుకుని రండి అని. మీకు నచ్చితే రండి, అది కూడా లేకపోతే రారు. రిస్క్ తీసుకుంటున్నాం కదా. ఇంకోటి ఇప్పుడు సినిమా టికెట్ 10 రూపాయలే ఉందనుకోండి, పొలమంటే వచ్చేస్తారా? రారుగా. సినిమా బాగుందంటేనే వస్తారు ఎవరైనా. సో టికెట్ రేట్ ఏంటంటే ఊరికనే ఒక డిస్కషన్ పాయింట్. ప్రతి ఒక్కడికి కనిపించినాడికి కనిపించకుండా వెనకమాలు ఉండేవాళ్ళకి ఊరికనే ఏదో ఒక ఊసిపోక డిస్కషన్ పాయింట్ తప్ప ఐ డోంట్ సీ ఎనీ రెలవెన్స్ ఇన్ దట్.